గత 2 నెలల బకాయి జీతాలు తక్షణమే విడుదల చేయాలని కోరుతూ కాకినాడ నగరపాలక సంస్థ క్లాప్ వాహన డ్రైవర్ సోమవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సిఐటియు నగర అధ్యక్షులు పలివెల వీరబాబు, డ్రైవర్స్ యూనియన్ కోశాధికారి ఇస్మాయిల్ మాట్లాడుతూ క్లాబ్ డ్రైవర్స్ కు ఏనాడు సకాలంలో జీతాలు అందలేదన్నారు. ఇటీవల జీతాల గురించి అధికారులకు విన్నవించామన్నారు. కాంట్రాక్ట్ నిర్వహిస్తున్న స్వయంభూ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం వారు కూడా జీతాల విడుదల విషయంలో స్పష్టత ఇవ్వడం లేదన్నారు. ఈ నేపథ్యంలో ఆందోళన చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సంతోష్, విక్టర్, దుర్గాప్రసాద్, రాజేష్, భద్ర, గంగాధర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తక్షణమే బకాయి జీతాలు విడుదల చేయాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ రోజు కమిషనర్ గారిని కలిసిన తర్వాత సమ్మె చేయాలని కార్మికులందరూ నిర్ణయించుకోవడం జరుగుతుంది. సమ్మె అంటూ జరిగితే బాధ్యత కాంట్రాక్ట్ సంస్థదే. దయచేసి సిడిఎంఏ ఉన్నతాధికారులు కూడా స్పందించి కాకినాడ నగరపాలక సంస్థ క్లాప్ వాహన డ్రైవర్లకి వెంటనే బకాయి జీతాలు 2 నెలల్లో కలిపి ఒక్కసారిగానే జమ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి జీవో నంబర్ 7 ప్రకారం 18,500 రూపాయల జీతం, పిఎఫ్, పిఎస్ఐ ఎటువంటి బకాయిలు లేకుండా ఎటువంటి సమస్యలు లేకుండా క్లియర్ చేయడం, చట్ట ప్రకారం వారాంతపు సెలవులు, క్యాజువల్ లీవ్లు అమలు చేయడం, ఇన్సూరెన్సులు, కార్మికుల ఇతర సమస్యలు పరిష్కారం చేయడానికి ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా సహకరించాలని సిఐటి తరఫున క్లాప్ వాహన డ్రైవర్స్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు. చెల్లించడం లేదు. మాకు గత 2 నెలలు దాటిన తర్వాత 3 నెలలు అయిందని ఇప్పటి వరకు కూడా సరైన టైంకి మనకి వేతనం ఇవ్వడం జరగలేదండి. ఫస్ట్ నెల అయిన తర్వాత గత నెల 25వ తారీఖు దాటిన తర్వాత శాలరీలు పడకపోతే మే నెల, జూన్ నెల 1వ తారీఖు కల్లా 2 నెలల్లో కలిపి వేస్తామని చెప్పడం జరిగింది. మన యాజమాన్యం వారు 2 నెలలు దాటి 3 నెలలు కూడా రావడం జరిగింది. 10వ తారీఖు వచ్చింది, ఇప్పటివరకు కూడా వేతనాలు వేయలేదు. ఇప్పుడు అడిగితే ఇంకా కొద్ది సమయం అడుగుతున్నారు. ఇంతవరకు ఇంకా సమయం అడిగితే 3 నెలలు దాటినా కూడా జీతాలు అయ్యకపోతే మా యొక్క పోషకాహారానికి చాలా ఇబ్బందిగా అడుగుతుంది. దానివల్ల మేమందరం కూడా జనరల్ బాడీ మీటింగ్ వేసుకొని రేపన్న రోజున మనందరం కూడా ఈ ఆందోళన ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి జరుగుతుంది.